ఏంటి బన్వారి, ఇంట్లో ఏంటి విశేషాలు? ఏముంటుంది వదిన, అంతా బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నాను. ఇంట్లో విశేషాలు చెప్పు. చెప్పుకునేంత ఏం లేదు వదిన, అంతా బాగానే ఉంది. సరే, నీ పెళ్లి విశేషాలు చెప్పు. అవి చెప్తే వినడం కాదు వదిన, అనుభవిస్తేనే తెలుస్తుంది. అవునా, అలాగా? అవును వదిన. మమ్మీ, వేర్ ఆర్ యూ? నేను వచ్చేసాను. ఓ మై స్వీట్ మమ్మీ. నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇంత లేట్ అయిందేంటి? తను చెమ్మేలి కదా, తను బాగానే ఉంది. నువ్వేంటి ఇలాగైపోయావు? ఏంటమ్మా, సన్నగా ఉండడం ఫ్యాషన్. ఇంకా జీరో ఫిగర్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. డాడీ కనిపించడం లేదు. నాన్న బిజినెస్ పని మీద బిజీగా ఉన్నారు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఏ చమ్మేలి, ఓ ముద్దియే. వెళ్ళి ఇక్కడి నుంచి. చమేలి, కూర అయిపోతే తీసుకొని రా. మేడం, కూర రెడీ. నీకు ఇష్టమైన వంటలన్నీ చేయించాను. నా చేతులతో నేనే తినిపిస్తాను. చాలా రోజుల తర్వాత ఇంటి భోజనం తింటున్నాను. చాలా బాగున్నాయి. ఇది నా ముద్ద. తినమ్మా. చూడు ఎంత బక్కగా అయిపోయావు. కొంచెం తిను. చాలమ్మా, చాలు. కడుపు నిండిపోయింది.
ఇదేంటే 4 రోజుల నుంచి మనం ఇక్కడిక్కడే తిరుగుతున్నావు, ఒక్క బకరగాడు కూడా దొరకట్లేదు. అబ్బాయిల్ని పటాయించడంలో నువ్వు నాకంటే ఫాస్ట్గా లేవు. ఈరోజు డబ్బులు గనుక తీసుకురాకపోతే ఇంటి ఓనర్ గెంటేస్తాడే. అరే ఏంట్రా ఇది, ఈ అమ్మాయిలు ఎప్పుడు చూసినా డబ్బు గురించి ఆలోచిస్తారు. ఒక్కడు కూడా దొరకటం లేదు. ఎట్లయితే మనం రాత్రి పగలు తిండి తిక్కన గురించి ఆలోచిస్తామో అలాగే ఈ అమ్మాయిలు డబ్బుల కోసం ఆలోచిస్తారు. ఇందులో తప్పేముంది? అవునరా, అదే అయి ఉండొచ్చు. అవునరా, ఇదే నిజం. నువ్వేం కంగారు పడకే, ఇలాంటి ప్లేసుల్లో ఎవడో ఒకడు దొరుకుతాడు. నిజమేనే, ఈరోజు ఎవరైనా దొరుకుతాడంటావా? ఈ అమ్మాయిలను చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది. ఏం తేడా కనబడుతుంది? వీళ్ళని చూస్తుంటే ఎవరినో ముంచేటట్టున్నారా. అదుగోనే బకరాగాడు వస్తున్నాడు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు బకరాగాడని? ఎందుకంటే వాడిని 2-3 సార్లు నేను బకరాని చేశాను. అలాగా, మరి నేనెలా మేనేజ్ చేయాలి? వెరీ సింపుల్, వాడు అమ్మాయిల విషయంలో చాలా వీక్. నేను ఇక్కడ ఎక్కడో దిక్కున దాక్కుంటాను, నువ్వు వెళ్ళి డీల్ చేయి. ఓ సారీ ఐఎమ్ సారీ. ఓకే దా ఇక్కడ కూర్చుందాం. వద్దనైతే చెప్పలేను, నాది చాలా పరుగుల కుటుంబం. అక్కడైతే కూర్చుందాం. సరే పద. ఆ, వద్దొద్దు, మీరు అలా చేయకండి. నేను ఏదో విధంగా డబ్బులు తీసుకుని వస్తాను. నన్ను నమ్మండి, నేను ఏదోలా డబ్బులు తీసుకుని వస్తాను. ఓకే, ఒక బకరాన్ని పడేయడానికి ఇంత టైం తీసుకుంటావు? ఇప్పుడు బాగానే ఉంది కదా, నన్ను నేను అమ్మైనా సరే డబ్బులు తీసుకొస్తాను. 1 గంట టైం ఇవ్వు. సరే పని కానివ్వు, మాటల తర్వాత. ఏం కావాలి? ఏం ప్రాబ్లం అయింది? ఐఎమ్ సారీ, నేను మీతో ఇక్కడ కలిసి ఉండలేను. ఎన్ని పైసలు కావాలి? ఇప్పుడైతే 10,000 కావాలి. ఇంత చిన్న విషయానికా నన్ను వదిలేసిపోతా అంటున్నది? థ్యాంక్ యూ. అరే ఏడికి పోతున్నావు? నా పని అయితే కానివ్వు. నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చి తర్వాత మీతో ఉంటాను, సరేనా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అమ్మాయి ఫ్రాడ్ సార్. ఈ అమ్మాయి మాటలు వినద్దు, ఈ అమ్మాయి ఫ్రాడ్. సీమా లేమ్మా, 9 అయిపోతుంది, లే. మమ్మీ, ఇప్పటికే చాలా లేట్ అయిందమ్మా, లే. ఇంకొంతసేపు పడుకుంటాను. ఇదిగో టీ తాగు. త్వరగా తాగేసి కిందకి వచ్చేసాయి. నేను నీకోసం టిఫిన్ రెడీ చేస్తాను. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. చూడమ్మా, నేను ఉమెన్స్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను. వచ్చే వరకు లేట్ అవుతుంది. ఓకే మమ్మీ, డోంట్ వరీ, నేను అప్పటి వరకు రిలాక్స్ అవుతాను. కావాలంటే మీ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళిరా. లేదు మమ్మీ, మూడ్ లేదు. రాత్రి ఎలాగో నిద్ర పట్టలేదు. నేను కొంచెం రిలాక్స్ అవుతాను. ఓకే అమ్మా, నేను వెళ్ళొస్తాను. బాయ్.
హాయ్ సీమా. హాయ్. ఏమైంది ఇప్పుడు ఫోన్ చేసా? ఏం లేదే, రాత్రి నిద్ర పట్టలేదు అందుకే ఫోన్ చేశాను. వాళ్ళే మా పనమ్మాయి డ్రైవర్. ఇద్దరు ప్రేమించుకుంటుంటే. ఏం ప్రేమించుకుంటున్నారే, సరిగా చెప్పు. వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండి ఏంటి ఇంత చిన్న విషయానిక? నేను నా బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాం. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ని చూసుకో, అతనితో ఎంజాయ్ చేయి. సరే గాని బాయ్ ఫ్రెండ్ ఎలా దొరుకుతాడే? చాలా సింపుల్, నెట్లో సెర్చ్ చేయి, దొరుకుతాడు. అవునే, నిజమే చెప్పావు, కానీ బాయ్ ఫ్రెండ్ ఎలా పటాయించాలో తెలియట్లేదు. ఎంజాయ్ చేయడం అంటే మాటల్లో చెప్పడం కాదు, ప్రాక్టికల్గా ఫీల్ అవ్వాలి. సర్లే, నేను ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నా బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, తర్వాత మాట్లాడతానే. సారీ డియర్.